చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ, మీ అందరికీ నా పైన కోపం ఉంది. ఆ కోపాన్ని అడ్డు పెట్టుకొని నా గుణాన్ని, నా వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది. అక్షరం ముక్క రాని నేను లక్షల మంది విద్యార్థుల జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు అనుకుంటాను? అదే విషయం కాలేజీలో ప్రిన్సిపాల్కి, పోలీసులకి, మీకు చెప్పాను. ఎవరు కూడా నన్ను నమ్మలేదు అని పున్నమి బాధపడుతూ ఉంటే, ఒక్కొక్కసారి నిజం కూడా అబద్ధంలా కనిపిస్తుంది. జరిగిందేదో జరిగిపోయింది, ఈ విషయాన్ని వదిలేసేయమ్మా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే, ఏం వదిలేయాలి డాడీ? పున్నమి తప్పు చేయలేదని చెప్పినా కూడా ఎవరూ వినిపించుకోలేదు. శృతితో సవాల్ చేసి మరీ తను తప్పు చేయలేదని నిరూపించుకుంది అని చెప్పి పృథ్వీ అంటాడు. అయితే ఇప్పుడేం చేయమంటావు పృథ్వీ? మూకుమ్మడిగా కుటుంబం అంతా కలిసి ఆ పున్నమికి క్షమాపణ చెప్పమంటావా, లేకపోతే బంధువులందరినీ పిలిచి సన్మానం చేయమంటావా అని భానుమతమ్మ అంటూ ఉంటే, అవన్నీ అవసరం లేదు నానమ్మ. తన్ని మనలో ఒకలా కలుపుకొని చూడండి, తన మంచితనాన్ని అర్థం చేసుకోండి అని పృథ్వీ చెప్తూ ఉంటే, 1-2 మంచి పనులు చేయటం వల్ల మంచితనం బయటపడదు. నీ పెళ్ళం చేసిన పని వల్ల ఈ కుటుంబం పరువు పోలేదు, అందుకు సంతోషించండి అని చెప్పి భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనం మాత్రం ఇక్కడెందుకే, పద వెళ్దాం అని చెప్పి కళావతి అంటుంది. అత్తయ్య గారు, ఇప్పుడైనా నేను ఏ తప్పు చేయలేదని అర్థమైంది కదా, ఇక నాతో మాట్లాడతారా అని పున్నమి అడుగుతూ ఉంటే, ఎందుకు మాట్లాడినమ్మా? నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నీతో నేను ఎందుకు కోపంగా ఉంటాను? మా అత్తయ్య గారు కాస్త కోపంగా ఉన్నారని నేను కూడా నీ పట్ల అలానే ప్రవర్తించాను అని సావిత్రి చెప్తూ ఉంటే, అయితే అమ్మమ్మ గారి ముందు కూడా పున్నమితో మీరు ఇలానే మాట్లాడతారా అత్తయ్య అని భాగ్య అడుగుతూ ఉంటుంది. భాగ్య, నా చేతుల్లో తిట్లు తినాలని చూడకు, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేసి అని చెప్పి సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ ఇంట్లో అత్తలు ఎప్పుడు మారుతారో, కోడల జీవితాలు ఎప్పుడు మారుతాయో ఏంటో, మనం వెళ్దాం పద వైషు అని చెప్పి భాగ్య, వైష్ణవి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వకీల్ సాబ్, మీరు నమ్మటం వల్లే నేను తప్పు చేయలేదని అందరి ముందు రుజువు చేయగలిగాను అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. నీ తెలివితేటలను నా గొప్పగా చెప్పకు పున్నమి అని చెప్పి పృథ్వీ అంటాడు. లేదు వకీల్ సాబ్, ప్రతి విషయంలోనూ మీరు నాకు ఇలానే తోడుగా ఉండాలి అని పున్నమి చెప్తూ ఉంటే, సరే పున్నమి, నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను, నీకేం కావాలో కోరుకో అని చెప్పి పృథ్వీ అనటంతో, నిజంగా తీరుస్తారా వకీల్ సాబ్ అని పున్నమి అడుగుతూ ఉంటే, అదేం ప్రశ్న అని చెప్పి పృథ్వీ అడుగుతాడు. ఏం లేదు వకీల్ సాబ్, చెప్పండి, నేను అడిగింది తీరుస్తారా అని పున్నమి అడగగానే, తప్పకుండా తీరుస్తాను పున్నమి అని చెప్పి పృథ్వీ అంటాడు. అయితే రేపు కమలి అమ్మ పుట్టినరోజు జరిపించాలనుకుంటున్నాను అని పున్నమి చెప్పడంతో, ఎక్కడికైనా వెళ్ళాలా పున్నమి అని చెప్పి పృథ్వీ అడుగుతాడు. లేదు వకీల్ సాబ్, ఇక్కడే మన ఇంట్లోనే జరిపించాలనుకుంటున్నా అని పున్నమి చెప్పగానే, ఇక్కడ అని చెప్పి పృథ్వీ అంటాడు. ఏంటి వకీల్ సాబ్, వరం ఇస్తున్నానని అడుగుతుంటే భయపడుతున్నారు అని పున్నమి అనగానే, ఏం లేదు పున్నమి, ఇక్కడెందుకా అని అడుగుతున్నా అని చెప్పి పృథ్వీ అనటంతో, ఏం లేదు వకీల్ సాబ్, ఇక్కడే జరిపిద్దాం అని పున్నమి చెప్పడంతో, సరే పున్నమి, నీ కోరిక తీరుస్తాను అని చెప్పి పృథ్వీ అంటాడు. ఇక మరోవైపు భాగ్య పెళ్లి ఫోటోలు చూసుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు పున్నమి అటుగా వెళ్తూ, భాగ్యక్క ఇంకా పడుకోలేదా అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇంకా లేదు పున్నమి అని చెప్పి భాగ్య అంటుంది. అక్క, నీ కళ్ళ వెంట నీళ్ళేంటి, ఏం జరిగింది అని పున్నమి అడుగుతూ ఉంటే, ఏం లేదు పున్నమి, ఆయన ఎప్పుడో దుబాయ్కి వెళ్ళారు, అప్పటి నుంచి ఫోను లేదు, మెసేజ్ లేదు అని చెప్పి భాగ్య ఏడుస్తూ ఉంటుంది. అదేంటక్క అలా అంటున్నావు అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు పున్నమి, పెళ్లి కుదిరినప్పుడు ఆయన నాతో ఎంత సంతోషంగా ఉన్నారో, ఈ ఫోటోలో చూడు, మేమిద్దరం ఎంత సంతోషంగా ఉన్నామో, ఇలాంటి సంతోషమే పెళ్లి తర్వాత కూడా ఉంటుందనుకుంటున్నాను, కానీ ఆయనేమో దుబాయ్లో, నేనేమో ఇక్కడ ఉండాల్సి వస్తుంది అని భాగ్య చెప్పగానే, దుబాయ్ వెళ్ళాక ఒక్కసారి కూడా రాలేదక్క అని పున్నమి అడుగుతూ ఉంటే, నువ్వు ఈ ఇంటికి రాకముందు ఒకసారి వచ్చారు, అప్పుడు ఇక్కడే ఉండిపోవాలి, లేకపోతే నన్ను కూడా ఆ దేశానికి తీసుకెళ్ళమని గొడవ చేశాను, కానీ మన అమ్మోరు ఉంది కదా, నా మాటను పడనివ్వలేదు, ఆయనకే సపోర్ట్ చేసి మంచిగా డబ్బు సంపాదిస్తున్నాడు కదా, వాడెక్కడుంటే నీకెందుకు, నీకే కదా సంపాదన వచ్చేది అని మాట్లాడి ఆయన్ను మళ్ళీ దుబాయ్కి పంపించింది పున్నమి అని చెప్పి భాగ్య చెప్తూ ఉంటుంది. సరే అక్క, నువ్వేం బాధపడకు, మా భాగ్యక్క నవ్వుతూ ఉంటుంది, కానీ ఏడ్చే భాగ్యక్కను నేనెప్పుడూ చూడలేదు, త్వరలోనే నిన్ను బావగారి దగ్గరికి పంపించే బాధ్యత నాది అని చెప్పి పున్నమి అంటుంది. అవన్నీ జరిగే పనులు కాదులే పున్నమి, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి పడుకో అని చెప్పి భాగ్య అంటుంది. నువ్వు బాధపడకు మా మంచి భాగ్యక్క అని చెప్పి పున్నమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అగ్నిదేవ్ పోలీసులతో భానుమతమ్మ ఇంటికి వస్తాడు. పున్నమి పున్నమి అని మయూక పిలవడంతో పున్నమి, భాగ్య, వైషు, పృథ్వీ బయటకు వస్తారు.
పున్నమి, ఏంటి ఈ అగ్నిదేవ్ పోలీసులతో వచ్చాడు, మనం దొరికిపోయినట్టేనా అని భాగ్య అడుగుతూ ఉంటే, మీరెవరూ కంగారు పడకండి, మన కంగారే మనల్ని దొరికేలా చేస్తుంది అని చెప్పి పున్నమి అంటుంది. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు. దొంగలు ఎక్కడుంటే పోలీసులు అక్కడికే కదా వచ్చేది అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు. అయితే మీరు ఇల్లు ఖాళీ చేసి జీవితాంతం పోలీస్ స్టేషన్లోనే ఉండాలి అగ్నిదేవ్ గారు, ఏమంటారు అని చెప్పి పృథ్వీ అంటాడు. ఇక భానుమతమ్మ వాళ్ళందరూ కూడా పోలీసుల దగ్గరకు వచ్చి ఏం జరిగిందా అని చెప్పి చూస్తూ ఉంటారు. ఏంటి ఎస్ఐ గారు, అడ్రస్ మారి వచ్చారా, లేకపోతే ఈ అగ్నిదేవ్ చెప్పిన మాటలు విని వచ్చారా అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటాడు. మహాదేవమ్మ గారింట్లో నగలు పోయాయని, నగలు దొంగతనం జరిగిందని ఈ అగ్నిదేవ్ గారు కేసు ఫైల్ చేశారు. అందుకే దొంగలు ఇక్కడ ఉన్నారని చెప్తే వాళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చాం లాయర్ గారు అని చెప్పి ఎస్ఐ అంటాడు. ఈ ఇంట్లో ఎవరికి నగలు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళొచ్చు అని పృథ్వీ అనగానే, ఇంత దూరం వచ్చింది ఉట్టి చేతులతో వెళ్ళటానికి కాదు పృథ్వీ, నగలు దొంగతనం చేసిన వాళ్ళని తీసుకెళ్ళటానికి. ఈ ముగ్గురిలో ఒకరు లేకపోతే ముగ్గురు కలిసి మహాదేవమ్మ గారింట్లో నగలు దొంగతనం చేశారు అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు. ఈ ముగ్గురులో ఒకరు దొంగ కాదో తెలుసుకోవాలంటే ముగ్గురి కాళ్ళల్లో ఒకరికి దెబ్బ తగిలింది, టీపాయ్కి రక్తం అంటుకుంది, ఎస్ఐ గారు వెళ్ళి వాళ్ళ ముగ్గురులో ఎవరి కాలికి గాయం ఉందో చూడండి అని అగ్నిదేవ్ చెప్పడంతో ఎస్ఐ వెళ్తూ ఉంటే, ఆగండి ఎస్ఐ గారు, లేడీస్ని చెక్ చేసేటప్పుడు లేడీ కానిస్టేబుల్ని తీసుకొచ్చుకోవాలని తెలీదా అని చెప్పి పృథ్వీ అంటాడు. సారీ సార్, దొంగ మగవాళ్ళు అనుకున్నాము, ఆడవాళ్ళు అనుకోలేదు అని చెప్పి ఎస్ఐ అంటాడు. అయితే వెళ్ళి లేడీ కానిస్టేబుల్ని తీసుకురండి అని పృథ్వీ చెప్పడంతో అగ్నిదేవ్ వాళ్ళు తలదించుకుంటారు. ఎస్ఐ గారు మీకేమి అభ్యంతరం లేకపోతే ఈ ముగ్గురిని నేను చెక్ చేస్తాను అని శృతి చెప్పడంతో, ఆయనకి అభ్యంతరం లేదేమో, నాకైతే అభ్యంతరం ఉంది, కనీసం ఎస్ఐ అవ్వటానికి పోటీ పరీక్షలన్నా రాయలేదు, నువ్వు నన్ను చెక్ చేస్తావా అని భాగ్య అంటుంది. ఏంటి భాగ్యక్క, చెక్ చేస్తే దొరికిపోతావని భయంగా ఉందా అని శృతి అంటంతో, ఏ శృతి ఏం మాట్లాడుతున్నావు, మన ఇంట్లో దొంగతనం చేసేవాళ్ళు ఎవరున్నారు, మహాదేవమ్మ గారింట్లో నగలు పోయాయంట, మహాదేవమ్మ గారు పున్నమికి నానమ్మ, పున్నమి తన ఇంట్లో తానే దొంగతనం చేసుకుంటుందా అని చెప్పి సావిత్రి అడుగుతూ ఉంటుంది. ఏమో ఎవరికి తెలుసు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు ఉంటారు కదా అని కళావతి అనటంతో, అత్తయ్య నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పున్నమిని బ్లేమ్ చేయాలని చూడకండి అని చెప్పి పృథ్వీ అంటాడు. పున్నమికి ఏదైనా అవసరం అయితే రాజ్మహల్కి వెళ్ళి డైరెక్ట్గా తెచ్చుకునే అంత సదుపాయం ఉంది, కానీ పున్నమి ఎప్పుడూ కూడా దొంగతనం చేయదు, పున్నమి గురించి తెలిసి తెలియక మాట్లాడకండి అని చెప్పి పృథ్వీ అంటాడు. అయినా ఆధారాలు లేకుండా ఇలా రాత్రిపూట పోలీసులను తీసుకొచ్చి అరెస్ట్ చేపిస్తా అంటవేంటి అని చెప్పి పృథ్వీ అనటంతో, మీరు ఇన్నిసార్లు ఆధారాలను అడిగినా కూడా నేను ఆధారం చూపించకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను పృథ్వీ, అందుకే ఆధారాలతో సహా పున్నమి దొంగతనం చేసిందని నిరూపిస్తాను. సుందరం ఇలారా, వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకో, వీళ్ళ ముగ్గురు పైన నాకు అనుమానం ఉంది, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి టెస్ట్ చెయ్యి, రాజమహల్లో ఉన్న రక్తము ఇక్కడ ఇప్పుడు నువ్వు తీసుకున్న శాంపిల్లో రక్తము మ్యాచ్ అయ్యాయి అనుకో, వీళ్ళ ముగ్గురులో ఒకరు దొంగతనం చేసినట్టు నిరూపించబడుతుంది, అప్పుడు వీళ్ళని అరెస్ట్ చేద్దు అని చెప్పి అగ్నిదేవ్ చెప్పడంతో ఇక సుందరం వచ్చి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పేర్లు అడుగుతూ ఉంటే పున్నమి పేర్లు మార్చి చెప్తూ ఉంటుంది. శృతి, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, కానీ మీ అమ్మమ్మ లేకపోతే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, వెళ్ళి అమ్మమ్మని తీసుకురా అని కళావతి చెప్పడంతో, అమ్మమ్మ అని శృతి భానుమతమ్మ రూమ్కి వెళ్ళి పిలుస్తూ ఉంటే, ఏంటమ్మా ఇలా వచ్చావు అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మమ్మ, ఆ పున్నమి వల్ల మన పరువు పోతుంది, ఆ పున్నమిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తేనే ఈ ఇంటి పరువు ఉండేలా ఉంది, పున్నమి కోసం, పున్నమి ఎక్కడో నగలు దొంగతనం చేసిందని పున్నమిని అరెస్ట్ చేయడం కోసం పోలీసులు వచ్చారు అని శృతి చెప్పడంతో, మన ఇంటికి పోలీసులు వచ్చారా, పద వెళ్దాం అని చెప్పి భానుమతమ్మ అంటుంది. ఇక అప్పటికే పున్నమి వాళ్ళ దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసేసుకుంటారు. ఏంటి ఇలా వచ్చారు, అసలు ఈ ఇంటికి పోలీసులు రావటం అంటే మా పరువు పోయినట్టే అని భానుమతమ్మ అంటూ ఉంటే, ఏం లేదు భానుమతమ్మ గారు, మీకోసమే చూస్తున్నాము, రాజమహల్లో నగలు దొంగతనం జరిగాయి, ఈ ముగ్గురులో నాకు ఒకరిపై అనుమానం ఉంది, అందుకే వీళ్ళందరి దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాము అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. ఈ ముగ్గురిలో ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే అక్కడ ఉంది, ఎవరైనా సరే ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని భానుమతమ్మ చెప్పడంతో కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు మీరు కర్ర పట్టుకున్న న్యాయదేవతలా నా కంటికి కనిపిస్తున్నారు అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు. ఈ ఇంటి మొహం చూడని పోలీసులను ఈ ఇంటికి తీసుకొచ్చావు, కానీ ఈ ఇంట్లో వాళ్ళు తప్పు చేయలేదని తెలిస్తే కనుక ఆ శిక్ష నీకు ఉంటుంది అని భానుమతమ్మ చెప్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.